డ్రైవర్ యాదగిరి బ్రీఫ్ కేసు, ఫైల్సు తీసుకుని కారులో పెట్టి డోర్ తీసి నుంచున్నాడు. ఆఫీసర్ ధర్మరాజు షూలేస్ ముడేసుకుని సోఫాలోచి లేచాడు. ఏమండి? చిన్నమాట అంది వరలక్ష్మి పట్టుచీర సరిచేసుకుంటూ వచ్చి. చెప్పు అన్నాడు ధర్మరాజు. సాయంత్రం అమ్మాయి స్వాతి, నేను జ్యువెలరీ షాపింగుకి వెళ్తాం. ఇంట్లో ఉన్న చిల్లర సరిపోయేటట్లు లేదు. వచ్చేటప్పుడు ఏమైనా తెస్తారా? అంది వరలక్ష్మి. 10 సరిపోదా? అది 10 కోట్లులా చెబుతున్నారు. ఇంతాజేసి 10 లక్షలు. ఇప్పుడంటే ఇప్పుడు ఎక్కడ నుంచి తేనువరం? అన్నాడు వాచీ చూసుకుంటూ బ్రతిమాలుతున్నట్లుగా. ఆ దేవుడికే తెలియాలి. ఆయన సొమ్మే కదా? అంది వరలక్ష్మి నవ్వుతూ. అష్! అరవకు. డ్రైవర్ వింటాడు అన్నాడు నోటికి వేలు అడ్డుపెట్టుకుని. వాడికి తెలియని రహస్యమేముంటుంది? సరే, మీరు వెళ్ళండి. తక్కువైతే నాకు ఫోన్ చెయ్యి. చూద్దామని హడావుడిగా బయటకొచ్చి కారెక్కాడు. కారు వేగంతో ధర్మరాజు ఆలోచనలు పోటీ పడుతున్నాయి. సాయంత్రంలోగా మరో 5 చూడకపోతే రాత్రికి వరలక్ష్మితో గొడవే. ఆ కాంట్రాక్టర్ ఫైల్ ఈ రోజు క్లియర్ చేస్తే వచ్చే 5 అలా సర్దేయొచ్చు. ఎలాగూ మొన్ననే కబురు చేశాడు కాబట్టి ఈ రోజు తప్పక తెచ్చిస్తాడు. సార్! అన్నాడు యాదగిరి డోర్ తీసి. ఆలోచనల్లో ఆఫీస్ వచ్చిన విషయానికి ధర్మరాజు గుర్తించలేదు. వెంటనే కారు దిగి టీవీగా ఆఫీస్లో అడుగుపెట్టి టకటక బూట్లు చప్పుడు చేసుకుంటూ తన ఛాంబరులోకి వెళ్ళిపోయాడు. ఆఫీస్లో ధర్మరాజు యమ స్ట్రిక్ట్. అంతా యమధర్మరాజనే అంటారు. ఎవర్నీ సరిగా తిననివ్వడు. తనకే సింహభాగం కావాలంటాడు. మధ్యాహ్నం లంచ్ అయిన అరగంటకు కోటేశ్వరరావు అన్నమాట ప్రకారం సూట్కేసుతో వచ్చేశాడు. నమస్కారం సార్! అన్నాడు వినయంగా స్ప్రింగ్ డోర్ తోసుకొస్తూ. రండి. వచ్చారా? కూర్చోండి కోటేశ్వరరావు గారు. మీకోసమే చూస్తున్నాను అన్నాడు చిరునవ్వుతో ధర్మరాజు. మనుష్యుల్ని మనుషుల్లా చూడటమే సంస్కారమైతే ధర్మరాజు కాంట్రాక్టర్లని వరాలిచ్చే దేవుళ్లా చూస్తాడు. తన అభ్యున్నతికి వాళ్లే కారణమనే విషయానికి ధర్మరాజుకు తెలుసు. ఎటొచ్చి పావలా ఇచ్చేవాడ్ని రూపాయడుగుతాడు, గిట్టని వాళ్లు పీడిస్తాడు అంటారంతే. కోటేశ్వరరావు విఐపి బ్రీఫ్ కేసు ధర్మరాజు దగ్గరగా తోశాడు. చూసుకోండి సార్, మీరడిగినట్లుగానే 5 అన్నాడు. చూసేదేముంది? నమ్మకం. నమ్మకం ప్రధానం అంటూనే ఓసారి బ్రీఫ్ కేస్ తెరిచి కళ్లతో లెక్కపెట్టి చేతులతో తడిమి చూసుకుని తృప్తిగా చిరునవ్వు పెదాలపై మెరిపించాడు. ఓకే, ఈ రోజు పనైపోతుంది అన్నాడు చిరునవ్వుతో. కోటేశ్వరరావు ఇచ్చిన బ్రీఫ్ కేస్ తాళాలు జేబులో వేసుకున్నాడు. మరుక్షణం ఛాంబర్ డోర్ తోసుకుంటూ 5 మనుషులు లోపలికి దూసుకొచ్చారు. ఎవరు మీరు? పర్మిషన్ లేకుండా రావడమేనా? పులిలా గర్జించాడు ధర్మరాజు. ఎసిబి 3 అక్షరాలు పలికాడు వచ్చిన వాళ్లలో పెద్దాయన. మరుక్షణం పిల్లిలా ముడుచుకుపోయాడు ధర్మరాజు. ముచ్చెమటలు పట్టేశాయి. గుండెదడ పెరిగింది. కాళ్ళు చేతులు వణకడం ప్రారంభించాయి. కళ్ళు బైర్లు కమ్మాయి. యు ఆర్ కాట్ రెడ్ హ్యాండెడ్. ప్లీజ్ డోంట్ మూవ్ అన్నాడు వాళ్లలో పెద్దాయన. సెల్ ఫోన్, బ్రీఫ్ కేస్ లాక్కున్నారు. ఛాంబర్లోనే ఓ ప్రక్కగా కూర్చోబెట్టారు. కోటేశ్వరరావు కుర్చీలోంచి లేచి నుంచున్నాడు గాని మొహంలో ఏదో సాధించానన్న తృప్తి కనిపిస్తోంది. ఎసిబి వాళ్లు ఆఫీస్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. లోపలి వాళ్లని బయటకు, బయటి వాళ్లను లోపలికి అనుమతించడం లేదు. ధర్మరాజు ఇంటి నుంచి ఫోన్ కాల్ వస్తోంది. ఇన్స్పెక్టర్ సెల్తో బాటు స్పీకర్ ఆన్ చేశాడు. ఏమండి ఎసిబి వాళ్లుట, మమ్మల్ని ఓ ప్రక్కన కూర్చోబెట్టి ఇల్లంతా సోదా చేస్తున్నారండి. నాకు భయంగా. అవతల ఎవరో సెల్ డిస్కనెక్ట్ చేశారు. అయిపోయింది. తన జీవితం నాశనం అయిపోయింది. రేపట్నుంచి చిప్పకూడే గతి. కాసులు లెక్కపెట్టే చేతులతో ఇక రోజూ ఊసలు లెక్కపెట్టాలి. డబ్బు, సుఖం, మనశ్శాంతి, పరుపు అన్నీ పోయే. ఇన్నాళ్ళు దేవుడి డబ్బే కదా అని కూడబెట్టింది మొత్తం. గోవిందా గోవిందా. ధర్మరాజు ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి. ఎసిబి వాళ్లు ఆఫీస్లో ప్రతి ఫైలు, ప్రతి అంగుళం సోదా చేసి కార్యక్రమం ముగించేటప్పటికి రాత్రి 9 అయింది. ఉదయం ఆఫీస్కు పులిలా వచ్చిన ధర్మరాజు రాత్రి అయ్యేటప్పటికి పిల్లిలా తలవంచుకు వచ్చి జీప్ ఎక్కాడు. బ్రీఫ్ కేసు, ముఖ్యమైన ఫైల్సు, ధర్మరాజును, కోటేశ్వరరావును తీసుకుని జీప్లో ధర్మరాజు ఇంటికొచ్చేటప్పటికి 10 అయింది. ఇంటి చుట్టూ పోలీస్ ఫోర్స్, లోపల మరో 5 ఎసిబి వాళ్ల సోదాలతో హడవుడిగా ఉంది. కాంపౌండులో కట్టేసి ఉన్న ధర్మరాజు పెంపుడు ఆల్సేషన్ కుక్క విశ్వాసంగా మరుగుతూనే ఉంది. భార్య వరలక్ష్మి, కూతురు స్వాతి ఏడుపు మొహాలతో సోఫాలో ఓ మూలగా కూర్చుని ఉన్నారు. అప్పటికే వాళ్ల విచారణ పూర్తయినట్లుంది. అవమాన భారంతో ధర్మరాజు కేసి కోపంగా చూస్తున్నారు. ధర్మరాజు వచ్చి వరలక్ష్మి ప్రక్కన కూర్చున్నాడు. ఛీ! అని పురుగును చూసినట్లు చూసి ప్రక్కకు జరిగింది వరలక్ష్మి. చేతకానివాడివి ఎందుకు చెయ్యాలి? మాకు ఎంత అవమానంగా ఉంది. ఎందులోనైనా దూకి చచ్చిపోవాలనుంది. అసహ్యాన్ని నొక్కిపెట్టూ చీదరించుకుంది వరలక్ష్మి. నాన్న, ఒకటి ఎందుకు చేశావు నాన్న? మా ఫ్రెండ్సంతా నన్ను చూసి నవ్వరా? కూతురు స్వాతి కూడా ధర్మరాజునే నిలదీసింది.
ధర్మరాజు నివ్వెరపోయాడు. ఎవరికోసం పాపపు పనులు చేశాడో వాళ్లే తనని అసహ్యించుకుంటే ఇక లోకం ఎలా చూస్తుంది? ఏమని కూస్తుంది? ఆష్! మాట్లాడకండి అరిచాడు సబ్ ఇన్స్పెక్టర్. అప్పటికే ఇంట్లో అలమారాలు, కిచెన్లో కబోర్డులలోనూ, వాడని వాషింగ్ మెషిన్లలోనూ దాచిన నగలు, దస్తావేజులు అన్నీ ఓ బెడ్షీట్ పరిచి లిస్ట్ రాస్తున్నారు. ఆ పంచనామా అయ్యేటప్పటికి రాత్రి 11. మా అంచనా ప్రకారం మీ దగ్గర సుమారు 100 కోట్లు పైనే ఉండాలి. కాని ఇక్కడ 10 కోట్లకు మించి ఈ నగలు, డాక్యుమెంట్స్ లేవేమి? అన్నాడు డీఎస్పీ. 10 కోట్లు కూడా ఉండదండి అన్నాడు ధర్మరాజు అమాయకంగా. మీ తోడల్లుడు, బావమరిది, మామగారు అందరిళ్లపై రైడింగ్ పూర్తయింది. లాకర్స్ రేపు తెరుస్తాం. మీ అంతట మీరు అన్ని విషయాలు తెలియజేస్తే మాకు శ్రమ, మీకు శిక్ష తగ్గుతాయి. మిగతాది ఎక్కడ దాచారో చెప్పండి. గ్రేటర్ దేన్ చెప్పకపోతే ఎలా చెప్పించాలో మాకు తెలుసు ఇన్స్పెక్టర్ కటువుగా అన్నాడు. అప్పటికే మీడియా వచ్చేసింది. డీఎస్పీ మీడియా వాళ్లకి చెప్పాడు. దేవాదాయ శాఖలో 25 ఏళ్ల క్రితం అటెండర్గా ఉద్యోగంలో చేరిన ఈ అడవి ధర్మరాజు అంచెలంచెలుగా ఆఫీసరై సుమారు 100 కోట్ల రూపాయల ఆస్తులు అక్రమంగా కూడబెట్టాడు. కొడుకుని యుఎస్లో ఎం.ఎస్. చేయిస్తున్నాడు. కూతురికి లక్షలు కట్టి మెడిసిన్ సీటు, కోట్లు ఖర్చు పెట్టి పీజీలో సీటు ఇప్పించాడు. ఈ రోజు 5 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ఈయన్ని అరెస్ట్ చేసి రిమాండుకి పంపిస్తున్నాము. రేపు శని, ఎల్లుండి ఆదివారం కాబట్టి కోర్టుకి సెలవు. సోమవారం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము చెప్పాడు డీఎస్పీ. మీడియా వాళ్ల కెమెరాలు క్లిక్ మంటూనే ఉన్నాయి. ధర్మరాజుని జీప్ ఎక్కించారు. దేవుడు అంటే భయం భక్తి లేకుండా కేవలం రాతి విగ్రహంగా భావించి నిలువు దోపిడీకి పాల్పడ్డా ధర్మరాజుకు మొట్టమొదటిసారి దేవుడంటే ఏమిటో తెలిసి వచ్చింది. క్షణాల్లో ఎలక్ట్రానిక్ మీడియా పదేపదే ధర్మరాజు అక్రమ సంపాదన గురించి వార్త చూపడం మొదలుపెట్టింది. మర్నాడు వార్తాపత్రికలన్నిట్లో అధర్మరాజు అక్రమార్జన అంటూ మొదటి పేజీ హెడ్లైన్స్లో ఫోటోలతో సహా ప్రచురించారు. ఎసిబి వాళ్లు అన్ని చోట్ల వెతికినా వాళ్ల అంచనా ప్రకారం ఉండాల్సినంత అక్రమార్జన ఆచూకీ చిక్కలేదు. యాదగిరిని పిలిపించి మాట్లాడాడు డీఎస్పీ. సార్, ఒకసారి వృద్ధాశ్రమానికి వెళ్దాం అన్నాడు యాదగిరి. వెంటనే అందరూ వెహికల్స్లో ధర్మరాజు తల్లి యశోదమ్మ ఉండే వృద్ధాశ్రమానికి వెళ్లారు. యాదగిరి సరాసరి యశోదమ్మ గదికి తీసుకు వెళ్లాడు. రూంలో ఆమె పొడవాటి బల్లమీద పరిచిన బెడ్ మీద కూర్చుని ఉంది. ఆమెకు 80 ఏళ్లు ఉంటాయి. మనిషి బలహీనంగా ఉన్న మాట స్పష్టంగా వినిపిస్తోంది. ఆశ్రమం మేనేజర్ ఆమెతో ఏదో మాట్లాడుతున్నాడు. వారి సంభాషణ వింటూ గుమ్మం బయట ఆగిపోయారు అంతా. అమ్మా, మీ అబ్బాయి ఫోటో పేపర్లో పడిందమ్మా అన్నాడు మేనేజర్. ఏం ఘనకార్యం చేశాట? అందావిడ చదువుతున్న భగవద్గీత మీద నుంచి దృష్టి మరలచకుండా. అక్రమంగా కోట్లు సంపాదించాడని ఎసిబి వాళ్లు దాడి చేసి పట్టుకున్నారట అమ్మా. ఇందులో ఆశ్చర్యమేముంది? ఇలాంటి వార్త ఏదో రోజు వినవలసి వస్తుందని నాకు ముందే తెలుసు. ఎన్నోసార్లు దేవుడి సొమ్ము తినొద్దని, మంచిది కాదని చెప్పాను. నా మాట నచ్చక నన్ను వాడు ఈ ఆశ్రమంలో ఉంచాడు. ఆ అవినీతి కూడు తినలేకే నా పెన్షన్ డబ్బులతోనే నేను ఆశ్రమంలో బ్రతుకుతున్నాను అంది యశోదమ్మ. ఎసిబి బృందం గదిలోకి ప్రవేశించారు. అమ్మా, మేం ఎసిబి నుంచి వచ్చామన్నాడు డీఎస్పీ. మీ పని మీరు కానివ్వండి బాబూ అంది ఆమె ప్రశాంతంగా. గబగబా గది అంతా చెక్ చేశారు. ఏం దొరకలేదు. డీఎస్పీకి అక్కడ ఉన్న కొత్త మంచం చూసి ఏదో అనుమానం వచ్చింది. ఈ మంచం చేయించి ఎన్నాళ్లయింది? ఆశ్రమంలో మంచాలన్నీ ఇలాగే ఉంటాయా? అన్నాడు. ఇది యశోదమ్మగారు వచ్చాక ధర్మరాజు గారు పంపారండి అన్నాడు ఆశ్రమ మేనేజర్. పరుపు పైకెత్తి చూశారు. పైకి కనిపించని విధంగా రహస్యంగా బాక్స్ టైప్లో అలమరా అమర్చి ఉంది. దాన్ని బలవంతంగా తెరిచారు. దాని నిండా బంగారం, నగదు, డాక్యుమెంట్స్ కిక్కిరిసి ఉన్నాయి. వాటిని బయటకు తీసి చూశాక డీఎస్పీ ముఖంలో తృప్తి స్పష్టంగా కనిపించింది. ఓకే, అవర్ మిషన్ ఈజ్ కంప్లీటెడ్ అన్నాడు డీఎస్పీ ఉత్సాహంగా. నా కొడుకు నన్ను ఆశ్రమం పాలు చేసినా ఇన్నాళ్లు అవినీతి పడగనీడలో తినడం లేదని తృప్తిగా బ్రతికాను. కాని ఇంతకాలం అవినీతి విషసర్పం పైనే పవళించానని ఈ రోజు తెలిసింది అంది యశోదమ్మ బాధగా. మీరెందుకమ్మా బాధపడుతున్నారు? అనుమానం రాదని ఇక్కడ దాచాడు మీ అబ్బాయి. గుళ్ళో పూజారి భక్తులకు షడ్వోపం పెడతాడు వాళ్లకు మంచి జరగాలని. కాని దేవుని ఆస్తి తనకు కలవాలని మీ అబ్బాయి దేవునికే షడ్వోపం పెట్టాడు అని అన్నాడు డీఎస్పీ. కంగ్రాచ్యులేషన్స్ యాదగిరి, ప్రతి డిపార్ట్మెంట్లో నీలాంటి వాళ్లు ఉంటే అవినీతిని అరికట్టవచ్చు అన్నాడు డీఎస్పీ. సార్, నాదేముంది సార్, నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పాను. దేవుడు తన సొమ్ము తిన్నా క్షమిస్తాడేమో గాని కన్నతల్లికి కూడు పెట్టని వాడిని క్షమించడు సార్ అన్నాడు యాదగిరి చేతులు జోడించి.